హలో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటారా, నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నందువల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా 1000 మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే నా ఛానల్కి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను వామాకుతో పకోడీ చేసుకోబోతున్నాను. కాస్త సాల్ట్, కాస్త సోడా ఉప్పు, 2 స్పూన్లు జీలకర్ర, కాస్త కారం, కాస్త నీళ్లు పోసి బాగా గిలకరించాలి. అలా గిలకరిస్తే మనకి ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తాయండి, గుల్లగా వస్తాయి అన్నమాట. అందుకోసం మనం అలా నీళ్లు పోసినాక గిలకరించాలి. కాసేపు గిలకరించిన తర్వాతే మనం వాడుకోవాలండి. పిండి కలుపుకోవాలి. అలా కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ టిప్పు ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు, బాగా క్రిస్పీగా రావటం కోసం. వామాకు పెంచుకోవటం చాలా ఈజీ అండి. వాము చెట్టు చిన్న కొమ్మ పెట్టుకుంటే చాలన్నమాట. దానికి రూట్స్ మొక్కే పెట్టుకోవాలని ఏమీ లేదండి. రూట్స్ లేకపోయినా చిన్న కొమ్మ పెట్టేసి అట్లా వదిలేసి నీళ్ళు పోస్తూ ఉంటే చాలండి, మనకి రూట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక్కసారి పెట్టామంటే కనుక 4-5 ఇయర్స్ వరకు మనం ఎటువంటి మందులు కానీ మెడిసిన్ కానీ ఏమీ వేయక్కర్లేదండి. బలం కూడా వేయక్కర్లేదండి. నీళ్ళు మాత్రం ఇస్తే చాలన్నమాట. నీళ్ళు కూడా ఒక 2 డేస్కి ఒకసారి అలా ఇస్తే చాలన్నమాట. అంత ఈజీగా పెరుగుద్దండి. ఈ వామాకు చాలా హెల్త్కి చాలా మంచిదండి. నేను టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఆకు అలా కోసుకుని తింటానండి. అలా తినటం వల్ల మనకి జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటుంది. ఇదివరకు నాకు తరచుగా జలుబు దగ్గు అనేది వస్తూ ఉండేది. ఇప్పుడు ఈ ఆకు తినటం మొదలుపెట్టిన తర్వాత జలుబు దగ్గులు అనేది చాలా రేర్గా వస్తున్నాయండి. మాకు చిన్న కొమ్మాయి పెట్టుకున్నానండి. అది సుమారుగా పెట్టి కూడా నాకు 18 ఇయర్స్ అవుతుందండి. ఆ 18 ఇయర్స్ నుంచి కూడా నాకు అదే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఒక 4-5 ఇయర్స్కి ఒకసారి కుండీ నిండా రూట్స్ వచ్చేస్తాయండి. ఆ రూట్స్ వచ్చినప్పుడు మనం ఆ మొక్కని చిన్న మొక్క తీసుకుని ఇంకొక కుండీలో పెట్టేసుకుని ఈ కుండీ పాత కుండీ తీసేసేసాము అంటే కనుక మళ్ళీ కొత్తగా రీప్లాంటింగ్ జరిగిపోయి అది మళ్ళీ 4-5 ఇయర్స్ దాకా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా చీడపీడలు కూడా అసలు దరిచేరవండి. దానికి చీడపీడలు కూడా రావన్నమాట. వామాకు చెట్టు అంటే వాము అయితే కాయదండి, వాము ఫ్లేవర్ ఆకుకి ఉంటుంది అన్నమాట. అదొకటే. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మనకి వాము అయితే కాయదండి. ఇది ఆకు మాత్రమే అన్నమాట. ఈ ఆకు మాత్రమే మనం వాడుకోవచ్చు అనమాట. నేను ఎక్కువగా బజ్జీలు, పకోడీలు అంతేకాదండి, నేను అప్పుడప్పుడు కూడా ఎక్కువ ఆకు ఉంది అనుకున్నప్పుడు కాస్తంత కట్ చేసి మిక్సీ వేసేసి ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కూడా కలుపుకుంటాను అనమాట. కొంచెం కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది. ఈ వామాకు తినడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్, ఆ స్మెల్ కూడా పీలిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.